శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మే 11 శనివారం, క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి చవితి, నక్షత్రం మృగశిర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆశాజనకంగా ఉంటాయి. కీలక విషయాలు చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచి తూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మరింత పురోగతి పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల మాటలతో కొంత బాధ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. సింహరాశి వారికి చిన్నటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. పెట్టుబడి వ్యాపారాల్లో తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతుంది. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కొన్ని అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాల్లో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణ పనులు పూర్తి మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులతో వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనిలో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార పరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో వారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రుల నుండి విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇదండి వాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.